లేక అధికార పార్టీ చెప్పినట్లు చేయడానికా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉదయాన్నే కాంగ్రెస్ నేతలు ఫోన్ చేయడం, ఇంటింటికి తిరగాల్సిన బిఎల్ఓలు కాస్త అధికార పార్టీ బిఎల్ఏల చేతులకు వెళ్లిపోయి టెంట్లు వేసుకుని ఇంటింటికి వెళ్లకుండా ఒకచోట నుంచి సర్వేలు చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. దానికి తోడు తామందరికీ ఒక రకం కార్డులు ఉంటే వారికి మాత్రం ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినట్లుగా కార్డులు ఉన్నాయంటూ బిఎల్ఓలకు ఉండే కార్డులతో వారి కార్డులు సరిసమానంగా ఉన్నాయి. ఇలా అయితే ఎవరు బిఎల్ఓలో ఎవరు బిఎల్ఏలో అర్థం కాని పరిస్థితి ఉందని, గతంలో ఇంపీరియల్ గార్డెన్ లో తాను ప్రశ్నించినందుకే దాడి చేసే వరకు పరిస్థితి వెళ్ళిందని, సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది నిర్లక్ష్యంతోనే అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, ఈ విషయంలో తాము ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామంటూ బిఎన్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆ రోజు కూడా నేను చెప్పినా, మీరు కావాలంటే నా వీడియో చూడొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఒక అటానమస్ బాడీ, ఒక ఇండిపెండెంట్ బాడీ. మరి అటువంటి బాడీని వాళ్ళు ఇవాళ దుర్వినియోగం చేసుకున్నారు. మరి దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము ఫిర్యాదు చేస్తున్నాము. ఈఆర్ఓ గారి పైన కూడా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నేను కోరుతా ఉన్నా. మరి అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు జరుగుతున్నా అది సోషల్ మీడియాలో పెట్టి వదిలేశారని, తాము అలా వదిలిపెట్టే రకం కాదంటూ బీజేపీ నాయకులు భానుక నర్మద మల్లికార్జున్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తరహాలో బిఎల్ఏలకు ఐడి కార్డులు ఎలా వస్తాయంటూ, ఇదంతా ఎవరి పని అంటూ ప్రశ్నిస్తూనే వెంటనే తప్పును సరిచేసుకోవాలని, బిఎల్ఓలు ఇంటింటికి తిరిగేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు వేసిన టెంట్లు వారి ఫోన్లకు రెస్పాన్స్ అవుతూ మిగతా వారిని పట్టించుకోకపోతే తాము ఊరుకోమని, తప్పకుండా ఈ విషయాలను ప్రశ్నించడమే కాకుండా చర్యలు తీసుకునే వరకు ఊరుకోమంటూ భానుక మల్లికార్జున్ తెలియజేశారు. చెప్తా ఉన్నాము, పార్టీలకు అతీతంగా ఈ ఎస్ఐఆర్ అనేది జరగాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించే విధంగా, ఎవరికైతే ఓటు లేదో వాళ్ళు కల్పించుకునే విధంగా, ఎవరైతే బయటికి వెళ్ళిపోయినారో వాళ్ళు తీసే విధంగా, చనిపోయిన వాళ్ళవి తీసే విధంగా, డబల్ ఓట్లుంటే తీసే విధంగా, భూగోళ ఓట్లుంటే తీసే విధంగా, పేర్లు చేంజ్ ఉంటే తీసే విధంగా, ఈ విధంగా ఉండాలి తప్ప. కానీ ఇదేదో మాకు క్లియర్గా కనబడుతుంది, మా హిందూ ఓట్లను తీయడానికి ఏదో పెద్ద ప్రణాళిక సిస్టమ్ తయారైనట్టు కొడుతుంది కంటోన్మెంట్ లో. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు పార్టీల మధ్య గొడవ జరిగే అవకాశం ఉన్నాయని, బిఎల్ఏలకు ఇచ్చిన ఐడి కార్డులను వెనక్కి తీసుకొని అందరితో కలిసి బిఎల్ఓలు పని చేసేలా అధికారులు దృష్టి పెట్టాలంటూ 3 వార్డు బీజేపీ అధ్యక్షులు అరుణ్ డిమాండ్ చేశారు. టెంట్లు వేసుకుని కాంగ్రెస్ నేతలు ఉంటే వారి దగ్గరికి వెళ్లి బిఎల్ఓలు పనిచేస్తున్నారని, ఇంటింటి సర్వే అని చెప్పి టెంట్ కింద సర్వేగా మార్చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అరుణ్ డిమాండ్ చేశారు. మేము నేర్చుకుంటున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళు అట్లా కాదు. 9 గంటలకి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఎంఏ గారితో ధమ్కిలు ఇప్పించి దగ్గర కూర్చోబెట్టుకొని పనిచేస్తున్నారు. అది రేపటి నుంచి చెల్లది. మేము మీ ద్వారా, మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం ఎస్ఐఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టగా, ఇక ఎక్కడ సర్వే జరిగినా వారంతా పోటీపడి పాల్గొంటుండగా బిఎల్ఓలో చాలా మంది తెలియని ముఖాలతో కొత్తగా వచ్చిన వారు ఉండడంతో ప్రజానికం నాయకులు అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెక్కకపోవడంతో కొత్త తలనొప్పి తెస్తుంటే మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, మరి సీఈఓ గారు ఏం చర్యలు తీసుకుంటారు, బీజేపీ నేతలు ఎలా ఫిర్యాదు చేస్తారో వేచి చూడాలి. డైనమిక్ నాయకుడు, అందరి మంచి కోరుకునే నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మన్నె కృష్ణంక గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరులాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రఘు, మన్నె కృష్ణంక్ టీం సభ్యులు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీలో మరలా పోటీ పెరిగిందా? ఇన్నాళ్ళు ఉన్నాంలే అంటూ ఉన్న నేతలు మరలా ఫామ్ లోకి రావడానికి సన్నద్ధమవుతున్నారా? పదవులు, కేటాయింపులు, సీటు కేటాయింపులు సమయంలోనే పోటీపడ్డ నేతలు ఇప్పుడు 2 ఏళ్లకు ముందే మేల్కొన్నారా? బీఆర్ఎస్ సభ్యత్వాల ఇన్ఛార్జిగా మన్నె కృష్ణంక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరలా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చిందా? అందరినీ ఐక్యం చేసి ఉద్యమాలకు సిద్ధమవుతుండటంతో మరలా కొత్త జోస్ వచ్చేసిందా? తమను ఎవరు పట్టించుకోవడం లేదంటూ చిన్నాభిన్నమైన క్యాడర్ మరలా నేతల పలకరింపుతో ఇక పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్ళు ఆడదా పాడదా పార్టీ కార్యక్రమాలతో ముందుకు సాగిన గజ్జల నగేష్ ఇప్పుడు మరింత స్పీడ్ పెంచి తాను ఉన్నారంటూ అందరికీ తెలియజేస్తున్నారా? ఎన్నికల అనంతరం కాస్త నిరుత్సాహానికి లోనైన నివేదిత సాయన్న ఇప్పుడు మరలా ఫామ్ లోకి రావడానికి సర్వ అస్త్రాలను వినియోగిస్తున్నారా? పార్టీ పెద్దల పిలుపుతో ఇక పార్టీ కోసం ఇప్పుడు కష్టపడితేనే మరలా గుర్తింపు వస్తుందన్న ధైర్యంతో ఫిక్స్ అయి పనిచేస్తున్నారా? ఇదంతా కృష్ణంక్ క్రెడిటా?
కేటీఆర్ ముందు చూపా, గజ్జల పోటీతత్వమా, నివేదిత కొత్త ఆలోచన ఏంటి? గులాబీలో అంతటికి ఊపు కారణం అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. గులాబీలో మరలా పోటీ నేటి ప్రత్యేక కథనం. గత నెల కిందటి వరకు కూడా గులాబీ పార్టీలో అంతగా ఉత్సాహం కానీ, పరుగులు తీసి ప్రశ్నించగల తత్వం కానీ లేకుండా సాదాసీదాగా చాలా మంది నేతలు పార్టీలో ఉన్నామంటూ నడిపించేశారు. బోర్డు గులాబీ మాజీ మెంబర్లు కాస్త అప్పుడప్పుడు కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలతో పార్టీని బతికిస్తూ వచ్చేగా గజల నగేష్తో పాటు క్రిషాంకులు పార్టీ ఇచ్చిన పిలుపుతో పలు కార్యక్రమాలను కంటోన్మెంట్ లో నడిపిస్తూ వచ్చారు. ఈ తరుణంలో చిన్న క్యాడర్ మాత్రం పలకరించేవారు కరవయ్యారంటూ పార్టీకి దూరం కాగా, బలమైన నేతలు మాత్రమే కావాలన్నట్లుగా ఎమ్మెల్యే స్థాయి నేతలు వారితో టచ్ లో ఉండడంతో కింది స్థాయి నేతలు మాత్రం చాలా వరకు నారాజులో ఉండిపోయారు. ఈ తరుణంలో ఇన్ఛార్జ్ పదవుల ముచ్చట రాగానే మరలా ఎమ్మెల్యే స్థాయి నేతల్లో ఊపు రాగా ఇక ఎవరికి ఇస్తారంటూ ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. అనూహ్య రీతిలో ఆ పదవి కాస్త మన్ని క్రిషాంకు కేటాయించడంతో పార్టీ క్యాడర్ మరలా మంచి నమ్మకం వచ్చింది. అప్పటి వరకు దూరంగా ఉన్న క్యాడర్ ను దగ్గరికి తీసుకోవడం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు మొదలు కాగా ఇక సభ్యత్వాల ఇన్ఛార్జిగా మరలా మొదలైన ప్రయాణం కాస్త కంటోన్మెంట్ లో సమస్యలపై ప్రశ్నించే వరకు వెళ్ళింది. అది కూడా అందరినీ కలుపుకొని ఇక పార్టీ పెద్దలపై మాట పడినా, వారిపై ఆరోపణలు చేసినా గట్టిగానే ప్రశ్నలు సంధించగా కంటోన్మెంట్ లో గులాబీ పార్టీకి ఒక మొగోడు మునగాడు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. భూ వివాదంపై కాస్త ఆయన ముందుండి పోరాడడంతో ఆయనకు క్రెడిట్ ను బాగానే రాగా మిగతా నేతలు ఎంత పోటీ పడినా ఏదైనా ఆయన తర్వాతే అన్న రకంగా పరిస్థితి మారింది. ప్రస్తుతం కంటోన్మెంట్ లో క్రిషాంక్ గాలి వీస్తుండగా ఇప్పుడు ఆయనను ఆపడం ఎవరి తరం కాదు అన్నట్లుగా టార్గెట్ తో ముందుకు సాగుతున్నారు. కూడా నేను ఒకటే చెప్తాను, ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నది, ఎవరెక్కడ ఉంటారో తెలియదు. ఇది రాజసం కాదు, రాజుల సమయం కాదు, ఇది నాది, ఇది మీది, ఇది కానే కాదు. అన్నగారు ఎక్కడ చెప్తే, రామన్ ఎక్కడ చెప్తే అక్కడ బాధ్యతగా ఏం చెప్తే ఆ పని చేస్తుంది. ప్రస్తుతం కంటోన్మెంట్ లో ఎవరున్నా లేకున్నా నేనున్నానంటూ కంటోన్మెంట్ నివాసిగా ముందుకు సాగుతూ తనకంటూ ఒక క్యాడర్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ నేనేమి తక్కువ కాదన్నట్లుగా ప్రస్తుతం దూకుడు పెంచారు. ప్రతి కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మొదట పార్టీ ముఖ్యమంటూ అడుగులు వేస్తూ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు. పదవులు దక్కకపోయినా ఎన్నికల వరకు తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో పావులు కదుపుతున్నారు. అయితే ప్రస్తుత కార్యక్రమంలో మాత్రం తనకంటూ ఒక టీం ఉందని తెలియజెప్పేలా ఆయన పోటీ పడుతుండగా అదే తరహాలో పెద్దల దగ్గర గుర్తింపు కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ క్యాడర్ కు దూరమైన నివేదిత సైన మరలా ఫామ్ లోకి రావడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత నాటిలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పరుగులు తీయకపోయినా కాస్త బాధల్లో ఉన్న వాటన్నిటికంటే ముందుకు పార్టీలో తనకంటూ స్థానం ఉండేలా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఎస్ఐఆర్ తో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ పిలుపు, కంటోన్మెంట్ నుంచి ఆహ్వానం అందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మార్కును పదిలం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఇంతటి ఊపు రావడానికి ఒక విధంగా చెప్పాలంటే కేటీఆర్ తీసుకున్న నిర్ణయంతోనే క్రిషాంక్ ఎంట్రీనే ఒక కారణం అన్నది జగమెరిగిన సత్యమే కాగా, ఇన్నాళ్ళు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారిలో బోర్డు మాజులది ఒక పాత్ర అయితే క్యాడర్ ను కాపాడడానికి వచ్చింది కూడా వారే కాగా ఇప్పుడు క్యాడర్ కూడా నేతల్లో జోష్ చూసి మరలా కంటోన్మెంట్ లో మంచి రోజులు వస్తాయంటూ పోటీ పడి కార్యక్రమాల్లో తమ నాయకుల పిలుపుతో పాల్గొంటుండగా సమయానికి రావడం కాదు, ఎల్లవేళలా క్యాడర్ కాపాడుకునేలా పలకరించే నాయకులు తీరు ఉండాలంటూ చిన్న స్థాయి క్యాడర్ కోరుకుంటున్నారు. అందరి మంచి కొరకు నిరంతరం పాటుపడే నాయకుడు, కంటోన్మెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్ని క్రిషాంకన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న మన్ని క్రిషాంకన్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మోని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్ని క్రిషాంక్ టీం సభ్యులు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి నిజమైన ఓటర్కు ఓటు హక్కు ఉండేలా పూర్తి సహకారం అందించాలంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఏలతో ప్రత్యేక సమావేశాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. కంటోన్మెంట్ తిరుమలగిరిలో జయలక్ష్మి గార్డెన్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకులకు దిశానిర్దేశం అందించారు. పోలింగ్ బూత్ల వారీగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజానీకం నుంచి వచ్చే ప్రశ్నలకు బాధ్యత వహించి వారికున్న అనుమానాలను తొలగించి అందరికీ ఓటు హక్కు కలిగేలా బాధ్యతలను బీఎల్ఏలో తీసుకోవాలంటూ శ్రీ గణేష్ సూచనలు అందించారు. ఓటర్ల లిస్టుతో పేర్లు గల్లంతూ లేని వారి ఓట్లు కూడా నమోదయ్యి ఉండడం, దొంగ ఓట్లు,
18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కలిగించడం చాలా ముఖ్యమైన అంశమని, కాస్త నిర్లక్ష్యం వహించినా మరలా వారికి ఓటు హక్కు కల్పించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందని, అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ వారికి దిశానిర్దేశాన్ని అందించారు. ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే అధికారులను సంప్రదించాలని, ఓటు ఎంతో విలువైందని, ఆ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత తనదంటూ వారికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలు అందించారు. ఓటర్ దగ్గర పెడతారని చూసుకోండి. ఇన్ కేసు ఏదో కారణంగా మనం ఎన్యూమరేషన్ ఫామ్ నింపిన తర్వాత సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్ సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అధికారులతో సమావేశాలతో పాటు సర్వే జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించి తమ వంతుగా అంటూ పలు సూచనలు, సలహాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ నేతృత్వంలో అడ్డగుట్టలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. BLO, BLLతో పాటు MEROతో గా ఉన్న మారడిపల్లి MRO అస్ఫతుల్లా ఖాన్, సూపర్వైజర్ యూసఫ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకోవడంతో పాటు సరిగ్గా సర్వే జరిగేలా చూడాలంటూ సూచనలు అందించారు. నేరుగా సర్వే జరుగుతున్న తీరును పరిశీలించడంతో పాటు తమ వంతుగా పలు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సందీప్, గంటారాజు, సాగర, కొమరమ్మ, సుదర్శన్, సంతోష్, భూపతి, హరి, కృష్ణారావు, సురేష్, ప్రభాకర్, నవీన్, రమేష్, సునీల్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఐడీ కార్డుల వ్యవహారాన్ని ఎన్నికల విభాగం అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు SIR పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటూ కంటోన్మెంట్ BRS పార్టీ సభ్యత్వాల ఇన్ఛార్జ్ మన్నే కృష్ణ తెలిపారు. కంటోన్మెంట్ 7 వార్డులోని బోర్డు మాజీ సభ్యుడు ప్యారసన్ శ్యామ్ కుమార్, భాగ్యలక్ష్మి దంపతుల సారథ్యంలో సాగిన SIR పై BLAల సమావేశంలో కృష్ణ పాల్గొన్నారు. వారికి తన వంతుగా అంటూ పలు సలహాలు, సూచనలు అందించడంతో పాటు ప్రభుత్వంలో మార్చే ఓటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా తప్పులు జరగకుండా ప్రతి ఓటును పరిశీలించి BLOలకు సహకరించాలంటూ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో ఐడీ కార్డులను కూడా తారుమారు చేసి తమ పనితనాన్ని చూపించిందని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందంటూ స్పష్టం చేయడంతో పాటు SIR ప్రక్రియలో BLAల పాత్రపై వారికి పూర్తి క్లాస్ తీసుకున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో SIR సర్వేపై కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు జురబేన వైష్ణవి యాదవ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సర్వే జరుగుతున్న తీరును తన టీం సభ్యులతో కలిసి వెళ్లి పరిశీలించడంతో పాటు విద్యావంతురాలుగా తన వంతుగా SIR ప్రక్రియ ద్వారా జరిగే లాభాలను వారికి తెలియజేసి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు SIR ప్రక్రియలో పాల్గొనాలంటూ ప్రజానికానికి సూచించారు. BLOలు, BLAలతో కలిసి మోండా డివిజన్లో పర్యటించడంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కాపాడుకోవడానికి ఈ సర్వేలో పాల్గొనడం ఎంతో ముఖ్యమని, BLOలు అందించే వారాన్ని ఫీల్ చేసి వారికి అందించాలని, అనంతరం ఈ ఓటు హక్కును కాపాడుకోగలరంటూ వారికి తెలియజెప్పారు. SIR కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో తన వంతుగా సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజానికానికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందంటూ చిరబెడ వైష్ణవి యాదవ్ స్పష్టం చేశారు. మొత్తం ఇక ఏ నంబర్ ఉంటే అది సీరియల్ నంబర్, ఇది వాళ్ళ ఇంటి నంబర్, ఇది వాళ్ళది కార్డ్ నంబర్. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో కొత్త పదవులు జాతర మొదలైంది. అందరికీ సామాజిక న్యాయం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీలో తెలంగాణకు పలువురు నాయకులు పార్టీ పదవులు ఆశిస్తూ పార్టీ అధిష్టాన పెద్దల నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామర్పేట వాసిగా ఉన్న మేడి సతీష్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు నియామక పత్రాన్ని అందించి వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాల ఇన్ఛార్జిగా పేరం శివనాగేశ్వరరావు గౌడ్ నియమించగా జాతీయ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్ అథావాలే ఆదేశాల మేరకు పనిచేసే వారికే పదవులంటూ పార్టీలో గుర్తింపుతో పాటు ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎంపిక చేసి ప్రకటన జారీ చేసి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మేడి సతీష్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కేటాయించడంపై సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి, భారత రత్న అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తాను పనిచేస్తానని, అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరిస్తూ ఆయన చూపిన బాటలో అందరికీ సమానత్వం, సమన్యాయం జరిగేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ మేడి సతీష్ కుమార్ స్పష్టం చేశారు. మోండా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి SIR కొనసాగుతున్న విధానంను పరిశీలించడంతో పాటు ప్రజానికంకు తన వంతుగా పలు సలహాలు, సూచనలు మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అందించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో 2వ రోజు కొనసాగుతున్న SIR ప్రక్రియను కొంతం దీపికా నరేష్ పరిశీలించారు. BLOలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంట్లో కొత్త ఓట్లతో పాటు చనిపోయిన వారి ఓట్ల తొలగింపులకు సహకారం అందించడంతో పాటు దగ్గరుండి ఫామ్లను ఫిల్ చేసి వారికి SIR విలువను తెలియజెప్పారు. ఆ ఇంట్లో లేని వారి ఓట్లతో పాటు దొంగ ఓట్ల తొలగింపుకు SIR ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని, ఎన్నికల సమయంలో మీ ఓటును సవ్యంగా వినియోగించుకోవాలంటూ SIR ప్రక్రియలతో తప్పక పాల్గొనాలంటూ కొంతం దీపికా నరేష్ సూచించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ నాయకులంతా ప్రతి ఓటు విలువైందంటూ తెలియజేస్తూ SIR కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా BLOల వెంట నిలిచి సర్వేను కొనసాగించడంతో పాటు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి వారికి ఉన్న
అనుమానాలను నివృత్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ తో పాటు పలువురు టెంట్ వద్ద కూర్చొని స్థానికులకు ఉన్న అనుమానాలను తొలగించడంతో పాటు ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలంటూ సీనియర్ నాయకులు నరేష్ తెలియజేశారు. ఓటు నమోదు, తొలగింపు, దొంగ ఓట్లు ఇలా పలు అంశాలను ప్రజానీకంకు తెలియజేయడంతో పాటు BLOల వెంట ఇంటింటికి తిరుగుతూ వారికి పూర్తి వివరాలు అందించేలా వారికి సహకారంగా నిలిచారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇచ్చిన ఆదేశాలతో SAR పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నరేష్ తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నయీం, స్వాతి, రఫీక్, బలరాజు, ఆంజనేయులు, తోఫిక్, యూసఫ్, బాను, శ్రీహరి, మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో బూత్ల వారీగా జరుగుతున్న SAR సర్వేను మార్కెట్ మాజీ చైర్మన్ TN శ్రీనివాస్ పరిశీలించారు. రెండో వార్డులో 24, 33, 32, 34, 28 బూత్లలో BLOలు సర్వే నిర్వహించగా వారి వెంట తన టీంతో కలిసి TN శ్రీనివాస్ పాల్గొన్నారు. సర్వే కొనసాగుతున్న విధానంను పరిశీలించడంతో పాటు ప్రజానీకం ప్రశ్నలకు సమాధానమిస్తూ వారికి సర్వేపై అవగాహన కల్పించారు. SAR ప్రక్రియతో ఎన్నికల సమయంలో ప్రభుత్వాలే మారిపోతున్నాయని, అంతటి విశిష్టత ఈ సర్వేకు ఉందంటూ TN వారికి తెలియజెప్పారు. పర్యటనలో కుమార్ ముద్రాజ్, దేవులపల్లి శ్రీనివాస్, శ్యామ్ రెడ్డి, దేవరాజ్, నరసింహ, కుమార్, ప్రవీణ్, నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. బోయిన్పల్లి అమీర్ భాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అతిథులుగా పాల్గొని పాల షర్బత్ను పంపిణీ చేశారు. సత్యం కోసం ప్రాణాలు అర్పించిన హజ్రత్ ఇమాం హుసేన్, ఆయన అనుచరుల జ్ఞాపకార్థం పేర్లను ఊరేగించి షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుల ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్, అశోక్ ముదిరాజ్, అరుణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొని షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనార్టీ నాయకులు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అభినందించడంతో పాటు పాల షర్బత్ను అతిథులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చోటు, మౌలా, సులేమాన్, ముఖేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మొహరాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ 5వ వార్డులో నిర్వహించిన వేడుకల్లో అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ పాల్గొన్నారు. 5వ వార్డు కాకాగూడలో మొహరం వేడుకలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించి పేర్లను ఊరేగిస్తుండగా నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో గజ్వేల్ భరత్ పాల్గొన్నారు. అన్ని విజయాలు జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పేర్ల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన గజ్వేల్ భరత్ ను నిర్వాహకులు సన్మానించి శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో జరీనా, మొహమ్మద్ షరీఫ్, ఫెరోజ్, జలాల్, పూర్ణచందర్, జిత్తు, టెంకుతో పాటు పలువురు పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానంతో మొహరం వేడుకల్లో పాల్గొనడంతో పాటు సోదరభావంతో కులమతాలకు అతీతంగా వేడుకలను నిర్వహించుకోవడం పై మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. బోల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని అలీ కాంప్లెక్స్ వద్ద నాజిర్ రజా ఆధ్వర్యంలో ఈ రోజు మొహరం కా షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానంతో షర్బత్ పంపిణీ కార్యక్రమంలో ముద్ద నరసింహ యాదవ్ పాల్గొనడంతో పాటు షర్బత్ ను పంపిణీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించడంతో పాటు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, సయ్యద్ సలీం, సయ్యద్ వసీం, మాము, శ్యామ్ సుందర్, బుర్రి యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో జరిగిన మొహరం వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. మొహరాన్ని పురస్కరించుకుని వీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. ముస్లింలకు మొహరం వేడుకల శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఎంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషం కలిగించింది అంటూ చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ తెలియజేశారు. SIR కార్యక్రమంలో పాల్గొని BLOలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, హాజరు కాని వారు వెంటనే హాజరయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలంటూ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న SIR ప్రక్రియను తన టీం సభ్యులతో కలిసి సారంగపాణి పరిశీలించారు. మెట్టుగూడతో పాటు పలు డివిజన్లలో BLOలు విధులకు హాజరు కాక సర్వే కొనసాగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సర్వే సజావుగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, SIR ప్రతి ఓటరుకు ఎంతో ముఖ్యమైందంటూ సారంగపాణి తెలియజేశారు. పలు చోట్ల సర్వేను పరిశీలించడంతో అందరూ సహకరించాలంటూ సారంగపాణి తెలియజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆదర్శ్ ముద్రాజ్, నరేష్ మాదిగా, యుద్ధవీర్, రమేష్, అంజనతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో నిర్వహించిన SIR కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రజానీకం తను
తన వంతుగా అంటూ ఎస్ఐఆర్ ప్రక్రియను తెలియజేయడంతో పాటు సర్వే ద్వారా జరిగే లాభాలను వారికి తెలియజేశారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కు సహకరించాలంటూ తెలియజేశారు. సెకండ్ బజార్, రెజిమెంటల్ బజార్, అంబేద్కర్ నగర్, శివాజీ నగర్ తదితర పలు చోట్ల జరిగిన సర్వేను పరిశీలించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో బంజీలాల్పేట్ డివిజన్లో ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్ఐఆర్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తూ బిఎల్ఓల వెంట సర్వేలో పాల్గొని ప్రజానీకానికి తమ వంతుగా సలహాలు సూచనలు అందించారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బంజీలాల్పేట్లో వివిధ బూత్లలో సర్వే కొనసాగా డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశంరాజు సర్వేలో పాల్గొని ప్రజానీకం ప్రశ్నలకు సమాధానమిస్తూ ఓట్ల తొలగింపుతో పాటు మార్పు చేర్పులపై సహకారం అందించి ఎలిమినేషన్ పత్రాలను ఫిల్ చేసి వారి వివరాలను బిఎల్ఓల సమక్షంలో తెలియజేశారు. కంటైన్మెంట్ మోండా డివిజన్లో జరిగిన ఎస్ఐఆర్ సర్వేలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ పాల్గొని తన వంతుగా పలు సలహాలు సూచనలు అందించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన పిలుపుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు. బిఎల్ఓలు, బిఎల్ఏలతో కలిసి పలు చోట్ల సర్వేలో పాల్గొనడంతో పాటు ఎస్ఐఆర్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ ప్రజానీకానికి సూచించారు. కార్యక్రమంలో నాగరాజు, జయరాజ్, అమర్, శ్రీకాంత్, వాసు, శరత్, భాస్కర్, సంతోష్, బానాజు, నవీన్, ప్రమోద్, నందు, బానోజ్, ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటైన్మెంట్ 5వ వార్డులో జరిగిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ నేతలంతా కలిసికట్టుగా పాల్గొని సర్వేకు తమ వంతుగా అంటూ పూర్తి సహకారం అందించారు. 5వ వార్డులోని పలు బూతులతో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బిఎల్ఓలు నిర్వహించారు. బిఎల్ఏల సారథ్యంలో సర్వే కొనసాగగా 98, 99, 102, 107, 110తో పాటు పలు చోట్ల జరిగిన ఇంటింటి సర్వేలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తమ వంతుగా ఓటర్లకు పలు సలహాలు సూచనలు అందించడంతో పాటు అందరూ సహకరించాలంటూ సూచనలు అందిస్తూ పర్యటనను కొనసాగించారు. కార్యక్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత, 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి, మాజీ డైరెక్టర్ షర్వీన్, భాస్కర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు రావుల సతీష్, శ్రీను, రవి, నవీన్, శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటైన్మెంట్ 8వ వార్డులో ఎస్ఐఆర్ సర్వే సజావుగా సాగింది. ఇంటింటికి వెళ్లి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను బిఎల్ఓలు కొనసాగించారు. బొల్లారం, చింతల్ బజార్లో 188, 185 బూత్లో సర్వేను కొనసాగించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజ్తో పాటు పలువురు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించారు. ఎస్ఐఆర్ సర్వేకు వచ్చిన అధికారిని సన్మానించి వారిలో ఎంతో సంతోషాన్ని నింపారు నేతలు. కంటైన్మెంట్ మోండా డివిజన్లో పోలింగ్ బూత్ 209లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. మోండా డివిజన్లోని బూత్ నెంబర్ 209లో ఎస్ఐఆర్ సర్వేను బిఎల్ఓ ఆఫీసర్గా విజయలక్ష్మి విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ సర్వే నిర్వహిస్తూ తమ ఓటు హక్కును కాపాడేందుకు సహకరిస్తూ విజయలక్ష్మికి బస్తీ మహిళలతో పాటు నాయకులు సన్మానించారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని విజయలక్ష్మిని సన్మానించగా వారి సన్మానంపై విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు బి గౌరీశంకర్ యాదవ్, బీజేపీ పార్టీ బూత్ ప్రెసిడెంట్ ఆర్ రావుల యాదవ్, స్వాతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలాజీతో పాటు పలువురు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో మనకు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 22 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ఒక్కసారి మనము. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో బంజీలాల్పేట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుర్మా లక్ష్మీపతి ప్రత్యేక దృష్టి పెట్టారు. సనత్ నగర్ బంజీలాల్పేట్ డివిజన్లో సీసీ నగర్ బూత్ నెంబర్ 117లో జరుగుతున్న సర్వే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తన వంతుగా పలు సలహాలు సూచనలు అందించారు. బిఎల్ఓలు అడిగిన వివరాలు అందించాలని సూచించడంతో పాటు ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎస్ఐఆర్ ఎంతో ముఖ్యమంటూ తెలియజేశారు. కార్యక్రమంలో బూత్ ఏజెంట్లు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, అరుణ్, జ్యోతి, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. రుద్రవీణ మహిళా సంఘం 8వ వార్షికోత్సవ వేడుకలు సందడిగా కొనసాగాయి. రుద్రవీణ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అడ్డగుట్ట డివిజన్ శాస్త్రీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నూతనంగా మరికొంతమందిని సంఘంలో సభ్యులుగా చేర్చుకున్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రుద్రవీణ మహిళా సంఘాన్ని బలోపేతం చేయనున్నట్లు వారు తెలిపారు. ఫౌండర్ శోభ, జనరల్ సెక్రటరీ రేవతి, ఇందిరా, వైస్ ప్రెసిడెంట్ బాలమణి, స్వరూప, జయలక్ష్మి, ట్రెజరర్ సువర్ణలక్ష్మి, పుష్పలత, అడ్వైజర్ భాగ్యలక్ష్మి, రమాదేవి, శ్యామలతో పాటు పలువురు
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.